నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఒక నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే, ఈ ఒక మంత్రేశ్వరుడు రాసిన ఫలదీప గ్రంథంలో ఉన్న విషయాల గురించే నేను అక్కడ తత్వాల్ని, ఆ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తున్నాను. సో ఇవన్నీ మనం మకర రాశికి అప్లై చేస్తే ఏమేమి చెప్పచ్చు. ఒకటి, రాశాధిపతి 3వ ఇంట్లో, అనవసరమైనట్టు జర్నీస్, తిరగడము, వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. సో దీనివల్ల లాభం ఎక్కువగా ఉండదు, కొంచెం లాభం ఉంటుంది అని చెప్పచ్చు. రెండోది వచ్చేసి రాహు ఉన్నాడు కాబట్టి 2వ ఇంట్లో ఒక్కోసారి బ్రేకప్స్, ఫైనాన్షియల్ అబ్స్ట్రక్షన్స్, అంటే లాభంలో తక్కువ కావచ్చు, ప్రాఫిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైనా ఒక బిజినెస్లో ఉంటే ప్రాఫిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి, ప్రాఫిట్ లేకపోవడం, లాస్ అవ్వడం అవకాశాలు ఉంటాయి. అందుకని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి టైం కాదు. స్మాల్ స్కేల్ బిజినెస్లో చేస్తున్నవాడు, ఏ ఒక బిజినెస్లో ఉన్నవాడికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచిది కాదు. మీ గవర్నమెంట్ సెక్టర్లో ఉండండి, ప్రైవేట్ సెక్టర్లో ఉండండి, ఇన్వెస్ట్మెంట్ని తగ్గించాలి. దీని తర్వాత వచ్చేసి వివాహ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహం వచ్చేసి 7వ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు వివాహం ప్రాప్తి చేయడానికే వచ్చాడనమాట. సో మంచి సంబంధం వచ్చే అవకాశము, ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశము, భార్య భర్తల మధ్య గొడవలు ఉండి విడిపోయి ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఈ నవంబర్ నెలలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అష్టమంలో కేతు ఉండడము అంత మంచిది కాదు, కానీ పిత్రార్జితంగా మీకు ప్రాపర్టీ దొరికే అవకాశాలు ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయన్నమాట ఈ ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దశమ భావం కూడా చాలా బాగుంది కాబట్టి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ప్లేసెస్ చాలా బాగుంటుంది. కొత్త జాబ్ దొరికే అవకాశం, మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే ఆడ సక్సెస్ రావచ్చు, కొత్త జాబ్ ఆపర్చునిటీ రావచ్చు, కొత్త ప్లేస్కి మీరు వెళ్ళి అక్కడ పనిచేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జర్నీ ఆల్రెడీ చెప్పాను కాబట్టి జర్నీ మీ జాబ్ కోసమే ఉండొచ్చు. అలాగే శత్రువుల మీద గెలుపు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా డిస్ప్యూట్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సంబంధాల్లో ఉంటే అది క్లియర్ అయ్యే అవకాశము ఖచ్చితంగా మీకు ఈ ఒక నెలలో ఉందన్నమాట. దీని జతలోనే 12వ ఇంట్లో ఉన్న కుజుడు వల్ల రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, ప్రేమిస్తున్న వాళ్ళకి ఎంత మంచి టైం పీరియడ్ కాదు. అక్కడ బ్రేకప్స్, ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే 4వ భావాన్ని మళ్ళీ మనం చూడడం అయితే అక్కడ తల్లికి సంబంధించిన ఆరోగ్యం కొంచెం పాడే అవకాశం ఉంటాయి, కానీ ప్రాపర్టీ ఖచ్చితంగా ఖరీదిస్తారు. అంటే ఇప్పుడు బ్యాంక్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, బ్యాంకింగ్ సంబంధించినట్టు, అది మీరు లోన్ రిలేటెడ్ ఇంకోటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది విదేశంలోనే బిజినెస్ చేయాలనుకుంటారు, వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. కృషి భూమికి సంబంధించినట్టు ఏదైనా మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే అక్కడ కృషికులకి, వ్యవసాయం చేసేవాళ్ళకి కూడా చాలా సక్సెస్ ఇచ్చే టైం పీరియడ్ ఇది మకర రాశి వాళ్ళకి. కానీ
ప్రాపర్టీ రిలేటెడ్, మ్యారేజ్ రిలేటెడ్ చాలా పాజిటివ్గా ఉంది. ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్న శాస్త్రంలో మల్టిపుల్ దర్శనాలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్ మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.